సంవత్సరం వేళ హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. పబ్లిక్ ప్లేసుల్లో అనుమతి లేకుండా పార్టీలు సెలబ్రేషన్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉన్నారు. డీజేలు, బ్యాండ్లు, సౌండ్ సిస్టమ్స్ పై ప్రత్యేకమైన నిఘా పెట్టనున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈవ్టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ ఉల్లంఘనలపై జీరో టాలరెన్స్ పాటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. మొత్తం టోల్గా కూడా మరికొన్ని గంటల్లో రాబోతున్నటువంటి నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్పేందుకు అంత సర్వం సిద్ధమైంది. ఇప్పుడు మనము ఉప్పల్లో ఉన్నటువంటి ఫిర్యాదిగూడలో మొత్తంగా చూసుకోవచ్చు. మొత్తం మ్యూజికల్ నైట్కు రెడీ అయిపోయింది. మొత్తం టోల్గా కూడా ఈవెంట్ చేయడానికి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి సుమారుగా అయితే 1000 నుంచి 2000 మంది వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో మొత్తం టోల్గా కూడా ఏర్పాటు చేశారు. చూసుకోవచ్చు, అన్ని గ్యాలరీలు, వివిధ రకాల గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసేసి ఈ యొక్క స్టేజ్ పైన మ్యూజికల్ నైట్ని కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రముఖ సింగర్స్ కూడా, కొంతమంది సింగర్స్, కొంతమంది ఫిలింకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈరోజు సాయంత్రం ఈ యొక్క ఈవెంట్ ప్రారంభం కాబోతుంది అంటూ కూడా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం ఇంత భారీ ఎత్తున మొత్తం చూసుకుంటే కనుక ఇప్పటికే పర్మిషన్ కూడా వచ్చేసింది. పర్మిషన్ వచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చూసుకుంటే కనుక 2000 నుండి సుమారుగా 3000 వరకు మొత్తం ఇక్కడ రావచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీళ్ళకి ఇప్పటికే ఫుడ్ ఐటమ్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి అన్ని స్టాల్స్ మొత్తం టోల్గా కూడా ఏర్పాటైంది. ఫైనల్గా మరి కాసేపట్లో, మరి ఇంకా కొన్ని గంటల లోపలనే న్యూ ఇయర్కు మొత్తం టోల్గా హైదరాబాద్ నగరం మొత్తం న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. చూసుకోవచ్చు, అవన్నీ కూడా ఇక్కడ మొత్తం ఉన్నటువంటి ఏర్పాట్లు నడుస్తున్నాయి. ఈ ఏర్పాట్లలో ఇది శ్రీ పళని కన్వెన్షన్ పక్కలనే అయితే మొత్తంలో శ్రీ పళని కన్వెన్షన్ పక్కల గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయడానికి ఆ యొక్క పాత సంవత్సరం 2025కు వీడ్కోలు చెప్తూ 2026కు అయితే వెల్కమ్ చెప్పేందుకు మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ నగరంలో ఉప్పల్ రెడీ అయిపోయింది. అయితే దాంతోపాటుగా మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చెప్పండి, అయితే ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది? పర్మిషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎంతమంది రావచ్చు? బుకింగ్స్ ఎట్లా? ఏంది బ్రదర్? పర్మిషన్స్ అన్నీ అఫీషియల్గా అప్లై చేసాము. అఫీషియల్గా అన్ని పర్మిషన్స్ అప్లై చేసాము. టోటల్ వచ్చి గ్యాదరింగ్ వచ్చి 1000 నుంచి 2000 మెంబర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ లైక్ ఇప్పుడు మేము త్రైవ్ ఈవెంట్స్ నుంచి 2 years నుంచి చేస్తున్నాము. ఫస్ట్ టైం వచ్చేసి ఉప్పల్ స్టేడియంలో చేసాము. అండ్ ఇది ఇప్పుడు శ్రీ పళని కన్వెన్షన్ ఉప్పల్ ఫిర్యాదు కూడా. మనకి ఇక్కడ వచ్చేసి 3 stages ఉన్నాయి. లైక్ జనరల్లో ఒకటి, విఐపి ఒకటి, వివిఐపి, 3 stages. టికెట్ స్టార్టింగ్ జనరల్ వచ్చేసి 399 రూపీస్, విఐపి వచ్చేసి 1499 రూపీస్, వివిఐపి వచ్చేసి టేబుల్ ప్రకారంగా ఉంది. అది 2 members 3 members అని. అండ్ ఇది ఇప్పుడు అంటే నార్మల్గా 2 years నుంచి అయితే కంటిన్యూగా చేస్తున్నాము. మీకు టికెట్స్ కావాలనుకుంటే బుక్ మై షో, డిస్ట్రిక్ట్, స్విగ్గీ అండ్ ఫన్జిపీలో టికెట్లు దొరుకుతాయి. అండ్ ఎవరన్నా రావాలనుకుంటే మీకు ఆఫ్లైన్లో కూడా డైరెక్ట్ శ్రీ పళని కన్వెన్షన్ వచ్చే మీకు ఇక్కడ ఆఫ్లైన్లో కూడా టికెట్స్ దొరుకుతాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి బ్రదర్? మొత్తం టోల్గా టికెట్స్ ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారు? దీని కెపాసిటీ ఎంత? అంటే కెపాసిటీ వచ్చేసి మనకి 2500 వరకు ఉంది. లైక్ మేము టోటల్ లిమిటెడ్ కెపాసిటీతోనే చేస్తున్నాము. లైక్ మేము విఐపి సిట్టింగ్ అని ఓన్లీ ఫర్ ఒక 800 members 700 members పెట్టుకున్నాము. ఓన్లీ లిమిటెడ్గానే సేల్ చేస్తున్నాము. లైక్ ఓవర్గా క్రౌడ్ చేయాలని లేదు. బికాస్ ఏంటంటే రూల్స్ ప్రకారంగా మనకి పోలీస్ వాళ్ళ సహకార్యం వల్ల వాళ్ళు మనకి లిమిటెడ్గానే చెప్పారు ఇంత అని చెప్పి. అండ్ ఇంకోటి పార్కింగ్ కూడా మనకి ఫెసిలిటీ లైక్ 2 acres పార్కింగ్ ఉంది ఇక్కడ పళనిలో. పార్కింగ్ టెన్షన్ ఏం లేదు. అండ్ ఎవరన్నా రావాలనుకున్నామని మీరు లైక్ ప్రైవేట్ ట్రావెల్స్ యూజ్ చేసుకొని రావచ్చు. వచ్చిన తర్వాత మీకు వెళ్ళడానికి కూడా మంచిగా వీలు ఉంటుంది ప్రైవేట్ తరఫున. అంటే ఏమన్నా నార్మల్గా టెన్షన్ లేకుండా వెళ్ళొచ్చు ఎవరింటికి వాళ్ళు. ఎన్ని గంటల వరకు నిర్వహిస్తారు? అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ని గంటల వరకు? మనకి షో పర్మిషన్ వచ్చేసి 7 to 1 వరకు ఉంది. మనం మ్యాక్సిమం 12:30 వరకు షో అనేది కంప్లీట్ చేసుకొని 1 వరకు అందరి ఫ్యామిలీస్ ఎవరున్నా అని. ఇది బేసిక్గా మన టోటల్ ఫ్యామిలీ షోనే. చాలామంది ఫ్యామిలీస్ ఇప్పటివరకే బుక్ చేసుకున్నారు. ఇంకెవరన్నా కావాలనుకున్నా కానీ బుక్ చేసుకోవచ్చు టికెట్. అంటే ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు ఇదే లైక్ మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 3 events చేస్తాము. లైక్ హోలీ, దాండియా అండ్ న్యూ ఇయర్ ఈవెంట్. లైక్ 3 times ఇప్పుడు పళనిలోనే చేస్తున్నాము. 3 events కూడా పళనిలో చేస్తాము.
7 to 1 వరకు ఇచ్చారు మాకు పర్మిషన్. ఇప్పుడు గతంలో పర్మిషన్స్ అవి లేకపోవడం వలన మొత్తం ఈవెంట్ చేయలేకపోయారు హైదరాబాద్ వ్యాప్తంగా. ఇప్పుడు అయితే పోలీస్ నుంచి కూడా ఒక పర్మిషన్ ఉంది కాబట్టి గతం కంటే ఎక్కువ రావచ్చు, ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఏముందా? లిమిటే మీకు ఇచ్చిన లిమిటే ఉంటుందా? అంటే మనకు బేసిక్గా లిమిటెడ్నే తీసుకుంటాము. లైక్ జనాలు ఎంతమంది వస్తే అంతమంది తీసుకొని ఉండదు. లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ అవుతాయి. సో అందుకనే మనకి ఎంత పర్మిషన్ ఇచ్చారో దాని మందమే ఈవెంట్ అనేది చేసాము. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి మనకు ప్రతి పర్మిషన్ తీసుకున్నాం. ఎక్సైజ్ పర్మిషన్ కానీ, జిహెచ్ఎంసీ పర్మిషన్ కానీ, అండ్ ఇక్కడ నార్మల్గా పోలీస్ పర్మిషన్ కానీ అన్ని సిపి తరపు నుంచి కమిషనరేట్ నుంచి కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అఫీషియల్ పర్మిషన్స్ మన చేతులు ఉన్నాకనే మనకి అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు టోటల్ అన్ని అప్రూవల్స్తోనే ఈవెంట్ చేస్తున్నాం. ఏదైనా సెలబ్రిటీస్ ఎవరైనా ఇన్వైట్ అవుతున్నారు ఎట్లా? మనకి యాక్ట్రెస్ నిహారిక అని వస్తున్నారు, అండ్ డీజే గ్రూట్ అని, బ్యాండ్ వచ్చేసి లైవ్ బ్యాండ్ వచ్చేసి మన మంచి బ్యాండ్, తెలుగు రీజనల్ బ్యాండ్ మరాకస్. లైక్ టోటల్ 3 ఉన్నాయి మనకి. అండ్ ఆల్సో ఫైర్ వర్క్ షో, లైవ్ మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి రెగ్యులర్గా ప్రతి ఒక్కటి. అంటే కామన్ పీపుల్కి అందుబాటులోనే ఉన్నాయి రేట్స్ అన్ని మొత్తం 3 స్టేజెస్ అంటున్నారు కదా, 3 స్టేజెస్ కూడా మొత్తం కామన్ పీపుల్కి అందుబాటులోనే ఉంటాయి. 3 స్టేజెస్ టోటల్ కామన్ పీపుల్కి 399 రూపీస్ మేము జనరల్ ఇస్తున్నాము. విఐపి మా సిట్టింగ్ వచ్చేసి లైక్ ప్రతి ఒక్కరికి ఒక లైక్ చైర్ అని ఉంటుంది, అది ఓన్లీ 1499 రూపీస్. దాంట్లో ఒక 1 స్టార్టర్, 1 డ్రింక్ వస్తుంది, 1 మీల్ బాక్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి వివిఐపి టేబుల్ ఎవరికైనా రౌండ్ టేబుల్ కావాలంటే అది కూడా నార్మల్ 10,000 రూపీస్కే ఇస్తున్నాము. దాంట్లో వచ్చి లైక్ ఫ్రంట్ సీటింగ్ ఉంటుంది, మిగతావి సైడ్ సీటింగ్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ అంతే. అండ్ టోటల్ ఎవ్రీథింగ్ అన్ని సేమ్. ఇంకా ఆన్లైన్ ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ ఎన్ని ఉన్నాయి టికెట్స్? లైక్ ఆన్లైన్లో ఉన్నాయి, ఆఫ్లైన్లో ఉన్నాయి. లైక్ అంటే ఇన్ని అనేది కౌంట్ ఏం లేదు. లైక్ మ్యాక్సిమం మనకి ఇప్పటికైతే సేల్ మంచిగానే ఉంది. ఇంకా కూడా వచ్చినా కానీ తీసుకోగలుగుతాం. కౌంట్ అనే నంబర్ క్లారిటీ లేదు అంతే అని తీసుకోవచ్చు మేము ఇంతమంది వచ్చినా. ఎస్, ఇది మొత్తం టోల్గా కూడా ఆ నూతన సంవత్సరాల వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. హైదరాబాద్ మొత్తం టోల్గా కూడా ఆ వేడుకలకు సిద్ధమైపోయింది. మరి కాసేపట్లో మరి కొన్ని గంటల లోపల ఆ న్యూ ఇయర్ను వెల్కమ్ చెప్పడానికి మొత్తం టోల్గా కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రిపరేషన్ అయిపోయారు. ఈవెంట్ కూడా చూస్తున్నాం. ఈవెంట్ ఆర్గనైజర్స్ మనతో పాటు మాట్లాడినటువంటి దృశ్యాలను కూడా చూసాం. అయితే మొత్తం టోల్గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చే విధంగానే రేట్లను పెడుతున్నాం. ఫుల్ పర్మిషన్స్ అన్ని ఎక్సైజ్ కానీ, పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ కానీ అన్ని మొత్తం టోల్గా పర్మిషన్తోనే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్లో మొత్తం సుమారుగా 1500 నుండి 2000 మంది వరకు నిర్వహిస్తున్నాము. అయితే రూల్స్ ప్రకారంగా కూడా మేము మొత్తం టోల్గా ఈ యొక్క ఈవెంట్ని నిర్వహించడం జరుగుతుంది. అన్ని పర్మిషన్స్తోనే చూస్తున్నాం కాబట్టి అదే తెలంగాణ ప్రభుత్వం కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో 12:30 లోపలనే మేము మొత్తం టోల్గా కూడా క్లోజ్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటామంటూ కూడా ఆ ఈవెంట్ మేనేజర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నిర్వహించేటటువంటి ఈవెంట్ ఎప్పుడు ఆనవాయితీగా ఉప్పల్లో ఈవెంట్లు నిర్వహిస్తూనే ఉంటారు. అయితే మొత్తం అన్ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు కామన్ పీపుల్లకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఆఫ్లైన్, ఆన్లైన్ రేట్లు కూడా ఉన్నాయి. అయితే సాయంత్రం షో జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి జరుగుతుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక 12 గంటల వరకు వెల్కమ్ చెప్పిన తర్వాత, 12 గంటలకు వెల్కమ్ చెప్పిన తర్వాత, న్యూ ఇయర్కు వెల్కమ్ చెప్పిన తర్వాత 12:30 లోపలనే ఫినిష్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రవీణ్, ఐ న్యూస్.